ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. దత్తాత్రేయ స్వామి పూజా విధానం, గురుక్షేత్ర పారాయణ ఎలా చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అయితే దత్తాత్రేయ స్వామి మహత్యం కోసం ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే, నేను పిఠాపురం శ్రీపాద వల్లభ స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడికి చాలామంది నార్త్ సైడ్, మహారాష్ట్ర అటువైపు నుంచి జనాలు కనిపించారండి. బయట షాపింగ్ బోర్డ్స్ కూడా చాలా వరకు మన తెలుగు భాషలో కనిపించలేదు. అప్పుడే అనుకున్నాను, మన తెలుగు వాళ్ళకి స్వామి మహత్యం ఇంకా తెలియలేదు. ఎలా అయినా అందరికీ కాకపోయినా కనీసం కొంతమందికైనా నా ఈ వీడియోస్ చూసి స్వామి మహత్యం తెలుసుకొని తమ ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారనేది నా ఈ చిన్న ప్రయత్నం. నా ఈ ప్రయత్నంలో మీరు కూడా తోడుంటారని ఆశిస్తూ నా వీడియో లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మరింకొంతమంది వీడియో చూడడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు గురుక్షేత్ర పూజా విధానం. తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం చేసి స్వామివారి చిత్రపటాన్ని పీట మీద ఏర్పాటు చేసుకొని ఏమీ తినకుండా దేవుని ముందు కూర్చొని దీపారాధన వెలిగించి ధూపం సమర్పించి షోడశోపచార పూజ చేసి పారాయణ ప్రారంభించాలి. అఖండ దీపం పెట్టుకోగలము అనుకున్నవారు పారాయణ చేసిన అన్ని రోజులు ఉంచుకోవచ్చు. ఖచ్చితంగా అఖండ దీపం పెట్టాలి అనే నిబంధన అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా కలశం కూడా పెట్టాలనే నిబంధన కూడా లేదు. మీ ఓపిక శక్తిని బట్టి నిర్ణయించుకోండి. గురుక్షేత్ర పారాయణ గ్రంథాన్ని కూడా పూజ దగ్గర ఉంచి అష్టోత్తర నామాలు షోడశోపచార పూజ పూర్తి చేశాక హారతి ఇచ్చి పారాయణ ప్రారంభించాలి. ఉదయం పారాయణ చేసుకునే అవకాశం లేనివారు సాయంత్రం కానీ రాత్రికి కానీ శుచిగా స్నానం చేసి పారాయణ చేసుకోవచ్చు. లేదా ఉదయం కొన్ని అధ్యాయాలు, సాయంత్రం స్నానం చేసి ఇంకొన్ని అధ్యాయాలు చదువుకోవచ్చు. ఒక్క రోజులో పారాయణ పూర్తి చేయాలి అనుకునేవారు ద్రవ పదార్థాలు, పండ్లు తీసుకోవచ్చు. సప్తాహ పారాయణం అంటే 7 రోజుల్లో పారాయణ పూర్తి చేయాలి అనుకునేవారు పారాయణ పూర్తి చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పడుకోవాలి. మాంసాహారం తీసుకోకూడదు. పారాయణ చేస్తున్నంతసేపు మౌనంగా ఉండి ఒకే దిశలో కూర్చొని పారాయణ చదవాలి. నియమాలు పాటించే శక్తి, సహాయము, సమయం, ఓపిక లేకపోయినా మీకు దత్తాత్రేయ స్వామి పారాయణ చేయాలనే ఆసక్తి ఉన్నవారు రోజు ఒక అధ్యాయం చొప్పున లేదా ఒక పేజీ పడుకునే ముందు చదువుకున్నా పర్వాలేదు. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. అవకాశం ఉంటే మాంసాహారం తినకుండా ఉంటే చాలా మంచిది. పై నియమాలన్నింటికన్నా మీరు దత్తాత్రేయ స్వామికి తప్పకుండా సమర్పించవలసినవి భక్తి, నమ్మకం, శ్రద్ధ, ఆయన మీద ప్రేమ. ఇవి ఉంటే స్వామి మన సంకల్పాన్ని నెరవేరుస్తారు. షిరిడి సాయిబాబా భక్తులకు శ్రీ గురుక్షేత్ర పారాయణ ఎంతో అవసరమని గురుక్షేత్ర పుస్తకంలో కూడా తెలియజేశారు. మనలాంటి పాపాలు చేసే వాళ్ళకి కేవలం గురుక్షేత్ర పారాయణ వల్ల మాత్రమే ప్రాయశ్చిత్తం జరుగుతుంది. శ్రీ గురుక్షేత్ర నిత్యపారాయణ గ్రంథం ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన పుస్తకం తెచ్చుకొని పారాయణ చేసుకోండి. గురుక్షేత్ర పారాయణ చేసేవారికి అష్టదరిద్రాలు పోయి సకల వ్యాధుల నుంచి విముక్తి దొరుకుతుంది. ఇది నా స్వానుభవంతో చెప్తున్నానండి. పూజ చేసేటప్పుడు స్వామి మనల్ని పరీక్షిస్తారు. వీరు పూజ శ్రద్ధగా చేస్తారా, చేయగలరా అని. అవాంతరాలను కలిగిస్తారు. అవన్నీ దాటుకొని పూజ చేయగలిగితే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం మీకు దొరికినట్టే. మీరు ఒకసారి దత్తాత్రేయ పారాయణం చేయడం ప్రారంభించి ఆయన లీలలు చదివితే కనుక మనసు తన్మయత్వంతో నిండుతుంది. కొన్ని కథలు చదివితే భావోద్వేగానికి కూడా గురవుతారు. ఇంతకు మించి కఠినమైన నియమాలు ఏమీ లేవండి. భక్తితో, ప్రేమతో స్వామిని పిలిచి పారాయణ పూర్తి చేసుకొని నాలాగా మీరు కూడా మీ కష్టాలు, ఇబ్బందులు తొలగించుకొని స్వామి అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాను. గురుక్షేత్ర సప్తాహ పారాయణం లక్షవారం ప్రారంభించి మళ్ళీ బుధవారం పూర్తి చేసుకొని లక్షవారం నైవేద్యం సమర్పించి ఉద్యాపన చెల్లించారు. ఎవరైనా బ్రాహ్మణులు లేదా కనీసం ఏమీ లేని వారికైనా ఒక పూట భోజనం పెడితే చాలా మంచిది. లేదంటే కుక్కకైనా సరే తను తినగలిగే ఆహారాన్ని పెట్టండి. అయితే